హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శిరీష నగర్ ఛానల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో అయితే మీతో ముందరికి వచ్చేసాను. ఈరోజు నేను మా నాన్నలో నిల్చున్నాను, ఎందుకంటే మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని. ఈరోజు మదర్స్ డే అనమాట. నేనే స్వయంగా నా చేతులతో ఒక కేక్ చేసి మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చేయలేదు. చిన్నగా ఉన్నప్పుడు అంటే నాకు తెలియదు కదా, ఈసారి నాకు తెలుసు కాబట్టి నేనే యూట్యూబ్లో చేస్తున్నాను. ఇది నా సొంతం అయితే కాదు. హిట్ అయితే హిట్ అయినట్టు, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయినట్టు ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను యూట్యూబ్లో చూసి మాత్రమే చేస్తున్నాను, నాకైతే రాదు. సరే అండి, ఇప్పుడు పోదాం. నేను ఈరోజు స్పెషల్గా నేను లాన్లో కూర్చొని ఏమంటారు మా గార్డెన్ దగ్గర కూర్చొని చేస్తున్నాను. మీకు మా గార్డెన్ వీడియో కావాలంటే మాది గార్డెన్ టూర్ ఉంటుంది, అక్కడ చూడండి. మేము ఏమేమి చెట్లు పెట్టాము. అండ్ ఇప్పుడు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు మా వీడియో చూసిన ప్రతి ఒక్క మదర్కి హ్యాపీ మదర్స్ డే అని మా ఫ్యామిలీ తరపున నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నేను ఇప్పుడు చేయబోయేది చాక్లెట్ బ్రౌనీ, మగ్ బ్రౌనీ అనమాట. అది ఎగ్లెస్ అనమాట. మేము ఎగ్ తిన్నాం కాబట్టి మేము ఎగ్లెస్ చేస్తున్నాను. అది కూడా ఎలా చేస్తారంటే 5 minutes, చాలా 5 ingredients 5 minutes అనమాట. నేను చూస్ చేసుకోవడం కూడా అలానే చూస్ చేసుకున్నాను. సో లెట్స్ గో. నేను ఈరోజు ఇక్కడే కూర్చొని చేస్తున్నాను. ఎందుకు ఈరోజు నాకు ఇక్కడే చేయమనేది. అండ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటారు గీ అనమాట. గీ గట్టిగా ఉంటే మీరు దాన్ని ఏమంటారు మర్చిపోయినా, గీని వేసుకోండి. తర్వాత సీడ్స్ అన్ని, ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్, తర్వాత కోకో పౌడర్, తర్వాత షుగర్, తర్వాత మైదా హెల్త్కి మంచిది కాదని మేము గోధుమ పిండి తీసుకున్నాము. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్, ఒక డిష్. ఇవి కూడా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మిల్క్ కూడా, ఇవి 2 tablespoons ఆఫ్ మిల్క్. ముందుగా మనం 2 tablespoons ఆఫ్ షుగర్ తీసుకుందాం. 2 tablespoons తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు షుగర్ ఏ స్పూన్తో వాడితే అదే స్పూన్తో మనం అన్నీ వేయాలి. ఓకే, మనం ఇప్పుడు 3 tablespoons ఆఫ్ ఫ్లోర్ తీసుకున్నాం. ఫుల్ తీసుకున్నాం నిండుగా. నిండు తీసుకుంటే మన క్వాంటిటీ అనేది ఓకే. నెక్స్ట్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్. మా ఇంట్లో కోకో పౌడర్ లేదు, నేను హాట్ చాక్లెట్ క్యాడ్బరీ తీసుకుంటున్నాను, బాగుంటుంది. అది కూడా కోకో పౌడర్ అని. ఫుల్ తీసుకోండి, హాఫ్ తీసుకుంటే టేస్ట్ అనేది మంచిగా రాదు. ఇది డైరెక్ట్ వేసేయచ్చు. మా ఇంటి దగ్గర చల్లగా కావాల్సింది. నేను 2 tablespoons వేసాను కాబట్టి ఇది డైరెక్ట్ వేసేస్తున్నాను. అది రావట్లేదు. ఇక్కడ మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడే కలర్ఫుల్గా కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వీడియో తీసేది మా అన్నయ్య వెనక్కి నుంచి నవ్వుతున్నాడు. మా అన్నయ్య నేను కలిపి చేస్తున్నాము. అయితే మళ్ళీ వాడు చేసే వీడియో తీయడానికి ఎవరు ఉండరు. మా మమ్మీకి సర్ప్రైజ్ అన్నాం కాబట్టి ఇంకా మేమేం చేయట్లేదు. మా మమ్మీ వీడియో తీయట్లేదు. మా మమ్మీ లోపలికి, మేము బయటకు వచ్చాం. మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. ఒక 5 minutes ఇట్లా మిక్స్ చేసుకోమని. ఇప్పుడు 1 tablespoon బేకింగ్ పౌడర్ వేసుకున్నాం. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా, ఒకసారి మెల్ల మంచిగా కలుపుకుందాం.
ఓకే, మంచి కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ వేసుకుందాం. నేను ఆల్రెడీ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను. మనం మంచిగా నీట్గా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. కొంచెం మనకి ఇట్లా గట్టిగా ఉన్నా ఏం కాదు, మనం మొత్తం కలుపుకున్న వరకు చూడండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. మనం తిప్పుతూ ఉంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేసుకుందాం, గీ పోసుకుందాం. ఫస్ట్ ఇది కలుపుకుందాం. ఈ కేక్ అనేది నేను 3 మెంబర్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం చేస్తున్నాను. 3 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి నేను ఈ కప్ దీంట్లోనే పెట్టాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక లంప్స్ లేకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర ఏమైనా సీడ్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ చిప్స్ ఏమన్నా మీరు వేసేసుకోండి. నేను ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్లో సీడ్స్ వేస్తున్నాను. చూడండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, చూసేయండి. ఇది చాలా ఈజీ కాబట్టి నేనైతే వేస్తున్నాను. నేను అన్నీ మిక్స్ చేసుకున్నాను, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కాబట్టి ఇప్పుడు ఇట్లా కొడదాం. వీడియోలు అట్లా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా కొడుతున్నాను. ఇలా మనం మంచిగా ఇవన్నీ వేసుకున్నాక ఇది ఒక 5 minutes మనం ఓవెన్లో పెడదాం. రండి ఫస్ట్. అండ్ నేను ఇక్కడ ప్రీహీట్ అనేది నేను చేసేసుకున్నాను. 5 minutes టైమర్ పెట్టి ఆన్ చేస్తున్నాను మన బ్రౌనీని పెట్టి. అండ్ నేను బౌల్ని షిఫ్ట్ కూడా చేసేసాను. ఆ బౌల్ ఎందుకో నాకు పెట్టబుద్ధి కాలేదు, అందుకే పెట్టలేదు. చూసారు కదా, ఆన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఫ్లాష్ లైట్ ఆఫ్ చేస్తాను నేను, ఎందుకంటే లోపల అది ఎలా రొటేట్ అవుతుందో కనిపించట్లేదు కాబట్టి ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసి చూస్తాను. చాలా రొటేట్ అయింది. నేను 5 minutesలో చేశానని 10 minutes పట్టింది నాకు టోటల్. 5 minutes చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నాను. ఫస్ట్ టైం నేను చేస్తున్నానని చెప్పాను. ఓకే, మనం 5 minutes వెయిట్ చేద్దామని చెప్పి చాలా మంచిగా బేక్ అయ్యింది. ఇంకొక 2 minutes ఉంది అక్కడ. ఇప్పుడు వచ్చేసి 1 minute ఇంకా చాలా మంచిగా ఉంది, చాలా చక్కగా రొటేట్ అవుతుంది కదా. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మా ఇంట్లో మా నాన్న వాళ్ళు సినిమా అందుకే మా మమ్మీ బెడ్రూమ్లో ఉండి మా నాన్న సినిమా చూస్తున్నాడు. మా నాన్న అన్నయ్య. నేను ఒక్కదాన్ని ఇప్పుడు వీడియో తీసేది. ఇంకొక ఇక్కడ చూడండి 32 seconds ఉందని చూపించాను. ఇంకా ఓపెన్ అవర్ కేక్ ఈజ్ రెడీ అన్నమాట. చూడండి బయటికి తీసి చాలా బాగా వచ్చింది. మనకి బ్రౌనీ లాగానే వచ్చింది కాబట్టి మీకు చూపిస్తాను. బయటికి తీసినాక చూడండి, పైన ఒకటి బాగాలేదు కానీ మనకి బ్రౌనీ లాగానే వచ్చింది. చూడండి, నేను చూపిస్తున్నాను. వీడియోలో కూడా ఇలానే వచ్చింది. చూడండి, చాలా స్మూత్గా ఉందని చెప్తున్నాను. చూడండి, చూపిద్దాం. ఫస్ట్ హ్యాపీ మదర్స్ డే అని మా డాడీ మా నాన్నమ్మకి పెట్టారు. చూడండి, మా నాన్నమ్మ ఉండి ఏంటిది అది వేడిగా ఉందని అన్నది. మా నాన్న హ్యాపీ మదర్స్ డే మమ్మీ అమ్మ అని చెప్పి ఇచ్చాడు. అండ్ మా మమ్మీకి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా మమ్మీ చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. చూడండి, మా డాడీతో పెట్టించాను, వీడియో తీస్తున్నాను కాబట్టి చాలా బాగుందని చెప్పింది మమ్మీ నాకు. నేనుండి హ్యాపీ మదర్స్ డే అని చెప్తే నాకే పెట్టింది. ఏంది మమ్మీ నాకు పెట్టావంటే ఇంకా మా మమ్మీ ఇంటి చాలా బాగా నచ్చిందండి. మదర్స్ డే సందర్భంగా మీరు కూడా ట్రై చేయండి. ఒక్క నిమిషం నేను పెడతా మా మమ్మీకి. మా మమ్మీ ఇందాక నాకే పెట్టింది, తినమంటే భయపడుతుంది. నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మా అమ్మ మరి ఎగరికి సర్ప్రైజ్ ఇద్దాం అనమాట. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం మా లైఫ్లోనే కేక్ అనేది ఫస్ట్ మంచిగా పర్ఫెక్ట్ వచ్చింది. మమ్మీ నిజంగా చెప్పు మమ్మీ. సూపర్ చాలా బాగా చేసింది సుప్రీత.
అండ్ నేను ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మమ్మ చూస్తే నిద్రపోయింది. నేనుండి మా మమ్మీ సర్ప్రైజ్ ఇస్తా అంటే మా మమ్మీ ఉండి నువ్వే ఇచ్చేసేలే అని అన్నది. అండ్ నేను ఇప్పుడు మా అమ్మమ్మని లేపుతాను చూడండి. లేపుతున్నాను అమ్మమ్మ అమ్మమ్మ అంటే లేచి నీకోసం కేక్ చేశాను, ఈరోజు మదర్స్ డే కదా, నీకు నాన్నమ్మకి అమ్మకి అని చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఫస్ట్ వీడియో ఎందుకు తీస్తున్నారు అని అడిగింది. సరే అన్నది. ఫస్ట్ నేను నా అమ్మమ్మకి పెడతామంటే అమ్మమ్మకి నేనే పెడతా అని ఫస్ట్ అమ్మమ్మ దగ్గర నుంచి నేనే గుంజుకున్నాను. చూడండి మా అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ నేను చెప్తున్నాను కొంచెమే షుగర్ వేసాను తినొచ్చులే అని చెప్పాను. నాకు పెట్టింది చాలా చాలా మంచిగా వచ్చింది. నేను అనుకోలేదు మా మనవరాలు కేక్ తీసుకొని వస్తుందని. చాలా బాగా చేసింది, సూపర్ చేసింది మా మనవరాలు బంగారు తల్లి. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఓకే, ఈరోజు మా పాప మదర్స్ డే సందర్భంగా ఈ కేక్ చేసింది. అసలు చాలా దీన్ని కప్ కేక్ అంటాము. అసలు ఎవరైనా మా సుప్రీత ఇట్లా చేస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ డన్ వెరీ వెల్. అసలు చాలా చాలా బాగా చేసింది. నాకైతే రియల్గా చాలా బాగా అనిపించింది. మా అమ్మకి తర్వాత మా అత్తగారికి తర్వాత నాకు కేక్ తయారు చేసి మదర్స్ డే స్పెషల్ చేసింది. సో ఈ వీడియో చూస్తున్న మదర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. మా అమ్మ కూడా హ్యాపీ మదర్స్ డే అందరికీ కూడా. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా టంగనం అవుతాయి.